నియంత్రించాల్సిన అవసరమని ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే నినాదాలు దశాబ్దాల పాటు వినిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జనాభాను పెంచుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెబుతూ ఉన్నారు. జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. భవిష్యత్తులో యువ జనాభా తగ్గిపోతే రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని ఆందోళనతోనే ఆయన ఈ పిలుపునిచ్చారా, లేక జనాభా విధానంలో కొత్త ఆలోచనకు నాంది పలుకుతూ ఉన్నారా? మరొక వైపు నేటి పరిస్థితుల్లో ఒక్క బిడ్డను పెంచడమే అనేక కుటుంబాలకు భారంగా మారుతోంది. విద్య, వైద్యం, ఇంటి అద్దెలు, నిత్యావసరాల ధరలు అన్నీ పెరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిల్లలను కనాలని చెప్పటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించే ప్రోత్సాహకాలు కుటుంబాలకు ఎంతవరకు ఉపయోగపడతాయి? అవి పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులను భర్తీ చేయగలవా? జనాభా పెంపు పిలుపుతో పాటు ఉపాధి, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అంశాలపై కూడా సమానంగా దృష్టి అవసరమా? నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలే సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలే సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. నేను చాలాసార్లు ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. కొత్త జనాభా పాలసీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలకు పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్లకే ఒక్కొక్కరు సంతానం ఉన్నారని అంబటి ఆరోపించారు. బాబు పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు 3వ పిల్లని కానండి, 40,000 ఇస్తాడు 4వ పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంట. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే కంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే కంటాడు. ఈ ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే కంటాడు. రాసుకోండి రేపు. వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు. బాబో జీవితాంతం బతకొచ్చు. నీ అబ్బాయిని పుట్టాడు జీవితాంతం బతకొచ్చు. ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు 4వ పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడు మీ దుంప ఏలం పాటు పెట్టాడు. 30,000, 40,000. ఇద్దరు కంటే లేదు, ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలం పాట? పిల్లలు కంటానికి ఏలం పాట. నువ్వు మాత్రం ఒకనే కంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే కంటాడు. ఏంది ఇది? నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అంటే జనాభా పెరిగితే అది ఎంతవరకు కూడా కరెక్ట్ అంటే చాలా వరకు ఇప్పుడు ఒక బిడ్డను కానీ వాళ్ళని పెంచాలంటే కూడా తల్లిదండ్రులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. బట్ ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి. బట్ పిల్లల్ని కనుక్కుంటూ పోతే వాళ్ళకి పెంచాల్సిన భారం కూడా కుటుంబాలతో పడుతుంది. బట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రోత్సాహకాలు ఇచ్చేది ఎంతవరకు కూడా మొత్తం సరిపోతాయి అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి అమలును తీసుకురావడం లేదు. ఒక కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దీన్ని తీసుకొచ్చారు. అంటే కాలర్స్ కూడా చాలా మంది దీనిపై మాట్లాడేందుకు మనకి ఐ న్యూస్ కి కాల్ చేస్తూ ఉన్నారు. సో అప్పారావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ఒక కాలర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి అప్పారావు గారు. నమస్తే అండి. ఎట్లా చూస్తున్నారు
ఈ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన నిర్ణయాన్ని జనాభా పెరుగుదలను అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? కొన్ని దేశాల్లో ఇప్పటికే మనం చూసాం, చైనా, జపాన్ లాంటి రాష్ట్రాల్లో కూడా వయోవృద్ధులు అయిపోతున్న, దేశం అంతా కూడా వృద్ధులతో నిండిపోతున్న సమయంలో యంగ్స్టర్స్ అంతా ఉండాలి, ఇప్పటికైనా కూడా కనాలి అంటూ కూడా ఒక పాలసీని తీసుకొస్తున్న. గతంలో ఆయనే చెప్పారు, కొన్ని తీసుకొచ్చారంటే ఎక్కువ జనాభా ఉండకూడదు, జనాభా నియంత్రణ పరంగా చెప్పారు. నేనే దాన్ని కూడా ఇప్పుడు వద్దు అంటూ కూడా జనాభాను పెంచాలంటూ కూడా కొంత ఆర్థికంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జనాభా పెరుగుదల అనేది ఎంత కరెక్ట్ నిర్ణయం అంటారా? వాళ్ళు తీసుకున్న కూటమి ప్రభుత్వం తీసుకున్న ఆలోచన కరెక్టే అంటారా? ఈ నిర్ణయం సరైంది కాదండి. ఇప్పుడు జనాభా పెరుగుదల అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సమర్థనీయం కాదు. వారి ఆలోచన కేవలం రాజకీయ కోణంలో ప్రజా ప్రతినిధుల సంఖ్యాబలం పెంచుకోవడానికి దోహదపడుతుందే గాని ఆర్థిక ప్రణాళికల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వాల నిర్వహణ వ్యయం రెట్టింపుకు పెరుగుతుంది. తత్ఫలితంగా ప్రజలపై పన్నుల భారం పెరుగుతుంది, తలసరి ఆదాయం తగ్గుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. రైట్, అప్పారావు గారు నమస్తే అండి. ఓకే అండి. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు వైసీపీ నుండి రై వెంకటరమణ గారు, అలాగే టీడీపీ నుంచి ఆశా బిందు గారు, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్, వెల్కమ్ టు డ్రైవ్ అండి. జనాభా పెంపు దిశగా కూడా రాష్ట్ర అభివృద్ధికి అది మంచిదంటారు. ఇప్పుడే ఒక కాలర్ కూడా మాట్లాడారు, ఏవైతే తీసుకుంటున్నారో నిర్ణయాలు ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఇప్పుడున్న రేట్లు బట్టి కూడా చాలా వరకు అన్ని సిచ్యువేషన్స్ మారిపోయిన పరిస్థితి. ఒక పిల్లల్ని పెంచడమే చాలా వరకు భారంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇద్దరు ముగ్గురిని కనమండం ఎంతవరకు కరెక్ట్ అంటూ కాలర్స్ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆశా బిందు గారు ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న అంటే జనాభా పెరుగుదలను ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో ఎవరూ ప్రోత్సహించడం లేదు. ఒక కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని, పాలసీని కొత్తగా తీసుకొచ్చి, గతంలో ఒక్కరే ముద్దు అనే విధంగా కూడా ఉండేది, చిన్న కుటుంబాలే చింతలేని కుటుంబాలు అన్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ జనాభా పరంగా కూడా ఇద్దరు ముగ్గురిని కనండి, వాటి ప్రోత్సాహంగా ప్రభుత్వం కూడా ఇస్తున్న పరిస్థితి. బట్ ఒక్కరు పిల్లల కన్నా డబ్బులు ఇస్తే సరిపోతుందా? వాళ్ళని పెంచాలి, పోషించాలి, మొత్తంగా వాళ్ళని ఒక అభివృద్ధి పరంగా కూడా వెళ్ళాలి. మనకి ఇప్పుడున్న దానికి జాబ్స్ పరంగా చూసుకుంటే కూడా చాలా వరకు జాబ్స్ లేని పరిస్థితి ఉంది. బట్ ఇవంతా కూడా పెంచుకుంటూ పోతే అదంతా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అంటున్నారు. అందరికి నమస్కారం అండి, మీకు ఐఎన్ఎస్ కి ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలందరికీ. చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకున్నా, అది ఏ టాపిక్ తీసుకోండి, ఏ అభివృద్ధి పథకమైనా తీసుకోండి, ఏ ఆలోచన అయినా తీసుకోండి, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటది ఖచ్చితంగా, దానికి ఒక ముందు చూపు ఉంటది. ఫస్ట్ అందరు నవ్వే వాళ్లే, తర్వాత బాధపడతారు ఒకవేళ అది జరగకపోతే. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో హైదరాబాద్ విషయంలో కూడా అలాగే అన్నారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకని చెప్తున్నామంటే, అటు జపాన్ గాని అటు దక్షిణ కొరియాలో చూస్తే కూడా రెండిట్లోనూ వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. యూత్ అసలు లేరు, పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, పిల్లలు కనట్లేదు. ఇదో పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టే ఫ్యూచర్ లో మొత్తం వృద్ధులే అయిపోతే ఆ దేశాన్ని నడిపించే వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. అది మనము మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్యూచర్ లో మనం మళ్ళీ ఇబ్బందులు పడకూడదు అనేసి రాష్ట్రంలో ఆయన ఇదే పథకాన్ని తీసుకొస్తున్నారు. కావాలి ప్రజలు ద్రవ్యోల్బణం గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ ఇటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఇది గత దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అటు 2000 లో కానివ్వండి, ఒక్కొక్క దశాబ్దానికి ఒక్కొక్క ఇష్యూ క్రియేట్ అవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు భయపడిన వాళ్లే. కానీ ఇప్పుడు మనము మనం చూస్తూనే ఉన్నాం ఎంత దాకా వస్తున్నాం అన్నది. అప్పుడు వేలల్లో జీతాలు ఉండేవి, ఇప్పుడు లక్షల్లో జీతాలు ఉండి ఒక్కరిని చూసుకోలేకపోతున్నారు. దీనికి మూల కారణం ఎక్కడ ఉంది అంటే ఫ్యామిలీస్ అన్నవి అందరివి. ఇప్పుడు మనము ఉమ్మడి కుటుంబాలు ఉండట్లేదు, అందరు కూడా సింగిల్ గా ఉంటే సరిపోతుందనే ఉద్దేశంతో. ఎన్ని ఖర్చులు ఉన్నాయి బిందు గారు, ఒక మాట ఆలోచించుకుంటే ప్రతిదీ లివింగ్ కాస్ట్ అనేది పెరిగిపోయినది. రైట్, ఒక కాలర్ కూడా జాయిన్ అయ్యారు, సుబ్రహ్మణ్యం మాతో మాట్లాడడానికి ఉన్నారు. నమస్తే అండి సుబ్రహ్మణ్యం గారు.
ఓకే ఓకే అంటే ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జనాభా పెరిగితే అది భారం అంటారా, లేకపోతే ఏదైతే కూడా రాష్ట్ర అభివృద్ధికి డెఫినెట్ గా కూడా జనాభా పెరుగుదల ఉండాలని ప్రభుత్వం చెప్తోంది ఏపీ ప్రభుత్వం? మేడం, ఇప్పుడు ఉండే వాళ్ళకి ఉపాధికి వెళ్తున్నా కష్టమయ్యి ఇతర రాష్ట్రాలకు ఇవి చేసుకుంటున్నారు. ఇంకా రాబోయే వాళ్ళు 3-4 కంటే జీవన ప్రమాణాలు ఇక్కడ ఎక్కువ మెరుగుపరిచేది ఏం లేడా. ఏ ప్రభుత్వాలు వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ స్వలాభం కోసం, అంతేగాని ఇక్కడ ప్రజల గురించి, ఉద్యోగాల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే మంత్రి లేడు. రైట్, ఓకే అండి, రైట్. రయ్య వెంకటరమణ గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నారు. నమస్తే అండి. రైట్, ఒకవైపు కాలర్స్ చెప్తున్న అభిప్రాయాలు కూడా చూస్తున్నారు. సో ఒకవైపు దేశ వనరులు సరిపోవాలి అనుకుంటే జనాభా నియంత్రణ అవసరం అంటూ కూడా ప్రధాని మోదీ గారు చెప్తున్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి కూడా ముందు రోజులను ఆలోచించి కూడా జనాభా పెరుగుదలను ఉద్దేశించి ఈ పాలసీ తీసుకుంటున్నాం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కూటమిలోనే రెండు ఆలోచనలు ఉన్నాయి. సో ఎట్లా చూస్తున్నారు? భిన్నమైన రెండు కోణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలర్స్ కూడా చాలా వరకు అందరూ దీనికి సంబంధించి కూడా, అంటే వైసీపీ కూడా ముందు నుంచి కూడా ఏదైతే చెప్తుందో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి జనాభా ఒక్కటే పెరుగుదల సరిపోదు, బట్ ఇంత పెరుగుతున్న ఇప్పుడు ఉన్న వాళ్ళకే జాబులు చేయడానికి కానీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో జనాభా పెరిగితే ఇంకా రాష్ట్రం పురోగతి పక్కన పెడితే కూడా ఇంకా ద్రవ్యోల్బణం ఎంత రేట్లు ఇంకా అధోగతి పాలవుతుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. నమస్కారం. ముందుగా మా ప్యానల్ సభ్యులు ఆశా బిందు గారికి, అలాగే మీకు, అలాగే మన ఐ న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారాలు. ముందుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ దేశంలో ఒకప్పుడు మనం చూసాం అభివృద్ధి అనేది, ఈ అభివృద్ధి చెందుతున్న దేశం మన దేశం. ఎందుకంటే జనాభా నిష్పత్తి పెరగడం వల్ల మనం ఎన్నో నష్టాలు చూసి ఎన్నో ప్రోత్సాహకాలు ఇచ్చాం, ఒకరు లేక ఇద్దరు అని చెప్పే పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కానీ దేశంలో ఉన్న పరిస్థితి చూస్తే ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలన్నీ ప్రైవేట్ అయిపోయి కనీసం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి చదువు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ చూపించడానికి ఈ దేశంలో మనం చూస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తే కనీసం సరైన బెడ్స్ లేక కనీసం వరండాలో పడుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. స్కూల్స్లో వెళ్తే కనీస సౌకర్యాలు లేకుండా పరిస్థితి ఉంది. ఈ సంతానాన్ని ఏ విధంగా సంపద సృష్టిస్తానంటే సంతానం పెంచడం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముందు తన ఇంటి నుంచే ప్రారంభించాలి. ఏదైతే లోకేష్ గారు ఉన్నారో, ఒకే దేవాన్స్ అనే ఒక బాబు ఉన్నాడు, అక్కడి నుంచి ప్రారంభిస్తుంటే బాగుంటుంది. కానీ పేదలకి ఇప్పుడే కనీసం వాళ్ళు ఉండడానికి ఒక గుడిసెలో ఉంటున్నారు. 2-3 పిల్లలు ఉంటే కనీసం వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఎటువంటి చదువు చెప్తారు, ఎటువంటి వైద్యం అందించగలరు, కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు, పని లేదు, ఏం లేదు. వీళ్ళు ఏదో ఇచ్చే 10,000 ముష్టేస్తే ఈ జనాలకి రేపు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే అలా కనీసం పౌష్టికాహారం తినాలంటే 9 నెలలు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. దానితో పాటు మేడం ఒక మాట, దాంతో పాటు కనీసం హాస్పిటల్కి వెళ్తే కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పరిస్థితులు. ఒకవేళ సిజేరియన్ నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో వసూలు చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన 10,000. కాలర్ కూడా మనతో పాటు ఉన్నారు, మళ్ళీ మీ దగ్గరికే వస్తాను. కోరట్ల నుంచి ఒక కాలర్ కూడా జాయిన్ అయ్యారు, రాములు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి రాములు గారు. జనాభా విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సరైనదేనా? అమ్మా, దేశం ఒక తెలుగు రాష్ట్రాలు కూడా అప్పుల గుర్తులో అప్పుల ఉబ్బులో మునిగిపోతుంది. ధనికులు చంద్రబాబు నాయుడు ఆస్తి దాదాపు ఒక మండల ప్రజలకు ఎంత ఆస్తుందో చంద్రబాబు నాయుడు దగ్గర అంత ఆస్తున్నది. ఒక మండలానికి సంబంధించిన ప్రజలందరూ ఆస్తించనో చంద్రబాబు నాయుడు అంత ఆస్తుంది. ఆయన అంత గొప్ప ఆయనకు ఒక లోకేష్ ఒకటే కొడుకు, ఆయనకు ఒకటే మనమడు దేవాంశు. ఫస్ట్ చంద్రబాబు గారు వాళ్ళ ఇంట్లో ఆచరణ స్టార్ట్ చేయని తర్వాత ప్రజల ఆచరణ స్టార్ట్ చేస్తారు. ఏం పెడతారు ప్రజలు? జనాభా పెంచిన తర్వాత వాళ్ళు ఎట్లా పడతారు? వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఎక్కడి, వాళ్ళకు భూమి గిట్ట పెరుగుతుందా? ప్రజలు పెరుగుతున్నా కానీ భూమి మీద పెరుగుతుంది కదమ్మా. ఒకటే వీళ్ళ ఆలోచన, ఈ గొప్ప వాళ్ళంతా వీళ్ళ ఆలోచన ఏంటంటే జనాభా పెంచితే ఓట్లు అమ్ముతారు, మనకు వాళ్ళే కూర్చునేలా కూకుంటారు, మనం వీక్ అయిపోతాము.
ఇప్పుడు ఒక్క బాబుని చదివించడానికి కష్టపడి చదివిస్తాం. నలుగురు పిల్లలు అయిన తర్వాత వాళ్ళందరూ చదివించాలంటే చదివించలేము, చేయలేము. వాళ్ళకు సేవకులుగా ఉంటాం, వాళ్ళకు ఓట్లు అమ్ముకుంటాం. వాళ్ళు ఎప్పుడు పెద్ద వ్యవస్థ చేస్తారు అంతే అమ్మా. రైట్ అండి రాములు గారు. ఆశా బిందు గారు, ఇది మేడం ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో విత్ ఈక్వేషన్స్ కానివ్వండి దానికి తగ్గట్టే చెప్తున్నారు. జనాభా సమతుల్యత అంటే బ్యాలెన్స్ అన్నది ఖచ్చితంగా ఉండాలంటున్నారు. ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ ఎంత ఉండాలి, యాక్చువల్ గా మినిమం 2.1 అనేది ఉండాలి. ఇప్పుడు యూపీలో చూస్తే 2.4 ఉంది, బీహార్ లో చూస్తే 2.3 ఉంది, కానీ మన ఆంధ్రాలో 1.7 కి పడిపోయింది అనేది ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులకు గురవుతాం. వృద్ధులే ఉంటారు, మన రాష్ట్రాన్ని మళ్ళీ మనం నడిపించుకోవాలంటే ఖచ్చితంగా యూత్ రావాలి అనేది ఇక్కడ చెప్పుకోవడం. ఇప్పుడు సార్ ఏదైతే చెప్తున్నారో మనకు హాస్పిటలైజ్ గానీ దానికి ఖర్చులు గానీ ఇవన్నీ పెరిగిపోతున్నాయంటే దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలండి. ఇప్పుడు అంత లగ్జరీ అనేది అలవాటు పడిపోతున్నారు. ఎంత 1,00,000 కాదు, మీరు 10 లక్షలు ఇవ్వండి సరిపోవట్లేదు. కానీ దానికి అనుగుణంగా లగ్జరీ పీపుల్ కన్నా సామాన్య మధ్యతరగతి ప్రజలే చాలా వరకు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది సాధ్యమయ్యే పని అంటారా? అంటే ప్రభుత్వం ఒకవైపు ప్రోత్సాహకాలు ఇస్తుంది, బట్ వాళ్ళు ఒక పెరిగి పెద్దయి వాళ్ళ అవసరాలు డెఫినెట్ గా ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అంటే ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలు ఏవి కరెక్ట్ గా లేవు. ఎట్లా బ్రతకాలనే ఆలోచన సామాన్య ప్రజలకైతే వస్తుంది కదా. పిల్లల్ని గనేసినంత ఉద్యోగాలు లేవు అనడానికి లేదండి. ప్రతి అవసరానికి తగ్గట్టు ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి. కానీ మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనం పట్టించుకుంటూ కూర్చుంటే మనకు అది అవ్వదు. ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళటం అనేది మనకు కావాలి. ఇప్పుడు మనం చూస్తే మీది ఎక్కడైనా ప్రపంచం మొత్తంలో ఇప్పుడున్న డిమాండ్ ఎవరికి ఉందండి? చిన్న వాళ్ళకి ఎలక్ట్రీషియన్స్ కి, ప్లంబర్స్ కి ఇటువంటివి కూడా ఉంటున్నాయి. అంటే మనం దాన్ని తక్కువ చేసేసాం దాన్ని. కానీ ఇప్పుడు ITI లో కానీ పాలిటెక్నికల్ గా ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో అదే వస్తుందేమో తెలియట్లేదు. కానీ ఇప్పుడు ఏంటి ఫ్యూచర్, ఒక గవర్నమెంట్ రన్ అవ్వాలన్నా, ఒక రాష్ట్రం నడవాలన్నా ఖచ్చితంగా యూత్ అనేది ఉండాలి అనేది. అంత వృద్ధులే అయిపోతే దానికి ఎలా నడిపిస్తాము అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఇప్పుడు మనం ఇప్పటికి కూడా ఆ సమస్య ఉంది. ఇప్పుడే ఎందుకు, అంతకు ముందు కూడా గవర్నమెంట్స్ మనకు హాస్పిటల్స్ కానీ చాలా ఇబ్బందులు ఉండేది. కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చాయి, ప్రతి ఒక్క దానికి ఇన్సూరెన్స్లు వచ్చినాయి. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చింది. మన సంవత్సరానికి 20,000 కట్టుకుంటే కుటుంబానికి 4 ఉన్నప్పుడు మనకి ఏ హాస్పిటల్ మీరు అడ్మిట్ అయినా కూడా దానికి సంబంధించి డబ్బులు. అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు 20,000 బట్టి ఇన్సూరెన్స్ చేయించుకునే స్థితిలో ఉన్నారంటారా మీరు? సంవత్సరానికి అది ఉన్నారా లేకపోయినా ఇప్పుడు మనం హాస్పిటలైజ్ అవ్వము అన్న గ్యారంటీ లేదు కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మిడిల్ క్లాస్ పీపుల్ మెంటాలిటీ ఈ నెల ఎట్లా దొరుకుతుంది, ఈఎంఐలు కట్టాలి, లేకపోతే స్కూల్ ఫీజులు, ఇవన్నీ భారం అవుతున్న టైంలో గవర్నమెంట్ ఇచ్చే మనకి ఏదైతే కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా కరెక్ట్ గా అందులోనే చూపించుకుంటే బాగుంటుందని అనుకుంటారే కానీ ఈ ఇన్సూరెన్స్లు లక్షల్లో మనకి ఇది కావాలి అని ఇదే విషయంగా కూడా ఎవరిది సామాన్య ప్రజల మెంటాలిటీ ఉండదు. బిఫోర్ దట్ వస్తాను అభిందు గారు, వస్తాను. పూర్ణ గారు తెనాలి నుంచి ఒక కాలర్ మనకు ఉన్నారు అందుబాటులో. నమస్తే అండి పూర్ణ గారు. నమస్తే అండి, నా వాయిస్ క్లియర్ గా ఉందండి, రైట్ చెప్పండి. ఓకే అండి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు జనాభా అనేది తగ్గు ముఖంలో ఉంది, సో దాన్ని పెంచాలని ఒక ఆదేశం ఇచ్చారు, సూచన ఇచ్చారు. సో దానిలో ఎటువంటి తప్పు లేదండి. ఒకనొకప్పుడు మన జనాభా పెరుగుతున్నప్పుడు ఎట్లాగైతే గవర్నమెంట్ ఒక రూల్ పెట్టి జనాభా తగ్గించడానికి కొన్ని స్కీమ్స్ అనేది పెట్టి చేసిందో, 2 మాత్రమే ఉండాలి అనేది ఎట్లయితే ఉందో ఇది కూడా అట్లాంటిది. ఇంకా అంతకు ముందు పెరిగినప్పుడు మీకు 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఇట్లాంటి కొన్ని గవర్నమెంట్ నుంచి వచ్చేవి మీరు ఉపయోగించుకోవడానికి కుదరదు అని రూల్స్ కూడా పెట్టారు. కానీ ఇక్కడ అట్లా లేదు. మీరు పెంచండి, ఎక్కువ పిల్లల్ని కనండి, అది మంచిది రాష్ట్రానికి అని చెప్తున్నారు. కానీ మీరు పిల్లల్ని కనకపోతే మీకు ఈ పథకాలు రావు అని ఎక్కడైతే నేనైతే ఉండలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. అది 1 పాయింట్. ఇంకోటి, జనాభా తగ్గడానికి కారణం ఏంటంటే పిల్లలు పెరగక కాదండి. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు కానీ ఉద్యోగాలు చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరం మేము బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అవకాశాలు లేక అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ జనాభా అయిపోతున్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. అది కారణం. ఇక్కడ ఎందుకు రావట్లేదంటే ఇక్కడ రాజధాని ప్రాపర్ రాజధాని లేదు. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రాజధాని అంటారు, 3 రాజధానులు అంటారు.
నాకు తెలిసి తెలుగుదేశం ఫస్ట్ నుంచి అమరావతి రాజధాని అండి. కానీ వైసీపీ వాళ్ళు వచ్చి అది ఇది అని మార్చి కొంతమంది వచ్చారు, ఇన్వెస్ట్ చేస్తాం అని చెప్పారు, వెళ్ళిపోయారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ స్టెబిలిటీ లేక వెళ్ళిపోయి వేరే చోట ఫ్యామిలీ పెట్టేసి అక్కడ పౌరులు అయిపోతున్నారు. కాబట్టి ఆంధ్రాలో ఇప్పుడు యువత కరువు అయిపోయింది. మీరు సమస్యని కరెక్ట్ గా స్పాట్ చేయకుండా ఇట్లా ఎన్ని మాట్లాడుకున్నా మనకి అనవసరం అండి. అండ్ నాకు ఒకే ఒక డౌట్ కాదు, ఒక్క అక్కడ ఉన్న వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మన రాజధాని ఏదైతే ఉందో మన ప్లేస్ ని కరెక్ట్ గా చేసుకుంటే మనకి కొంచెం ఉపాధి అవకాశాలు వస్తాయి, ఇప్పుడున్న జనాలకి మంచి పనులు జరుగుతాయి. మీ నాయకులు ఎవరైతే ఉన్నారు జగన్ గారు, ఆయన ఫస్ట్ ఒక మాట నేను నిలబడితే అందరికి మంచిగా ఉంటుంది సార్. అది నేను చెప్పాలనుకుంటున్నాను. వెంకటరమణ గారు, రాజధాని విషయంలో కూడా అంటే పూర్ణ గారు అంటే కాలర్స్ చాలా మంది చెప్తున్నది ఏంటి అంటే జనాభా విషయంలో తీసుకున్న నిర్ణయాలు బాగానే ఉన్నాయి, బట్ మేమందరం కూడా పక్క రాష్ట్రానికి వలసపోయి ఉపాధి కోసం వెళ్ళిపోయాల్సిన స్థితి మాకు పట్టింది. బట్ ఇక్కడే కూడా రాష్ట్రం పరంగా కూడా అభివృద్ధి పరంగా కూడా వెడితే రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చినప్పుడు రాజధాని ఇది అంటారు, ఇంకొక పార్టీ వచ్చినప్పుడు ఇంకొకటి రాజధాని అంటారు. ఇవన్నీ లేకుండా కంపెనీస్ అన్ని కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. బట్ ఇక్కడే ఉపాధి ఉంటే మేమందరం కూడా తరలిపోయే పరిస్థితి ఉండదు అంటున్నారు. సో ఫైనల్ గా ఏం చెప్తారు మేడం? మీరు చూడండి, ఈ దేశ అత్యున్నత ప్రధాని నరేంద్ర మోడీ గారి చెప్పిన అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అభిప్రాయానికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ దేశంలో ఉన్న చూసారు ప్రతి ఒక్క రాష్ట్రం, బీహార్ చూడండి ఎంత వెనుకబడిపోయింది, వలసల రాష్ట్రం. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలసలు, రాయలసీమ నుంచి వలసలు, ఈ ప్రాంతాలన్నీ వలసలు ఎలా వస్తున్నాయి? ఇక్కడ సరైన అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉంటే పక్క రాష్ట్రాలకు పోతుంటే మనం జనాభా పెంచుకోవడం దేని వరకు? ఎక్కడ ఆ జనాభా అనేది ఇక్కడ కాదు, అది అలా అర్థం అవట్లేదు. యూరోప్ ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో, యూరోప్లో అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా పెరగాలి. ఇక్కడ ఆల్రెడీ కావాల్సినంత జనాభా ఉంది, జనాభా తగిన ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో కనీస సౌకర్యాలు కల్పించలేని చేతకాని ప్రభుత్వం ఏదైతే ఉందో, ఒక 10,000తో ఒక పిల్లని కనమంటే రేపు ఆ కుటుంబం ఏ విధంగా ఇప్పటికే కనీసం వాళ్ళు ఇంటి అద్దెలు కట్టాలా, కరెంటు బిల్లులు కట్టాలా, లేకపోతే పిల్లలు చదువులు పెట్టాలా, లేకపోతే వాళ్ళు తినాలా, ఏంటి ఒకటి ఆలోచించడం లేకుండా ఏదో మన నోటుకు వచ్చేస్తుంది పిల్లలు పెంచాలి, ఏదో ఒక సామాజిక వర్గంలో ఒకరు లేక ఇద్దరు పిల్లలు కన్నారా, అది మొత్తం రాష్ట్రాన్ని అందరికీ అప్లై చేస్తున్నారు. ఆ సామాజిక వర్గాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారిని 10 మందిని కనమానండి చూద్దాం. వాళ్ళకి గోల్డ్ ఆస్తులు ఉన్నాయి కదా, పిల్లలు లేనోడికి ఆస్తులు, పేదరికం లేనోడికి కనమంటే అనుకుంటారు. వాళ్ళకి ఎటువంటి కనీస పౌష్టికాహారం అందించలేని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రంలో ఉంటే వీళ్ళంటే ఈ రాజధానికి దీనికి సంబంధం అంటే రాజధాని ఏదంటే ఎలా ఉండాలి? ప్రజా రాజధాని అయి ఉండాలి. అంతేగాని 29 గ్రామాలు తీసుకొచ్చి ఇది రాజధాని అనుకుంటే అది అక్కడ లక్షల కోట్లు అక్కడ కుమ్మరిస్తే బాగుంటుందా చెప్పండి? విశాఖపట్నంలో రాజధాని మీద వస్తుందంటే మీ అందరూ కూడా కేసులు వేసి అడ్డుకున్నారు. ఇప్పుడు మావిగాన్ అనేది ఏదైతే ఉందో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అది ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం. అక్కడ సుమారు 2 కోట్ల అవసరం లేదు. చెప్పండి, వినండి వ్యూవర్స్ కూడా, రాజధానికి దీనికి సంబంధం కాదండి. ఏ రాజధాని ఉన్నా లేకపోయినా సరే మనిషికి కనీస సౌకర్యాలు ఎక్కడైతే కల్పించబడతాయో ఆ ప్రాంతం ఎలాగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందలేని ప్రాంతం ఏదైతే ఉందో గ్రామాల్లో తీసుకెళ్లి రాజధాని పెడతానంటే కనీసం అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 2 లక్షల కోట్లు ఇస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఇదే అమౌంట్ ని మనం చేయగలిగేది ఎన్నో లక్షలాది పరిసరాలు వస్తాయి అంతే తప్ప. కానీ మీరు ఒక ప్రాంతం తీసుకొచ్చి ఆ మునిగిపోయిన ప్రాంతాన్ని ఎప్పుడు నీరు తోడుకునే ప్రాంతాన్ని తీసుకొచ్చి రేపు రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటారు. విజనరీ అనుకునేటప్పుడు కనీసం మనకు కావాల్సింది ఏంటి? ఒక పోర్టు, ఒక రైల్వే స్టేషన్, కనీసం ఏమీ లేవు. ప్రాంతానికి కట్టడానికి లక్ష ఎకరాలు తీసుకొచ్చి ఇదే మాట వైఎస్ఆర్ హైదరాబాద్ కట్టేటప్పుడు ఇదే మాట అన్నారు. హైదరాబాద్ మీరు కట్టారండి, కట్టారండి. హైదరాబాద్ 400 ఏళ్ళు అయింది. తెలుసుకోండి, చరిత్ర తెలుసుకోండి. 400 ఏళ్ళు అవుతుంది హైదరాబాద్ కట్టి. 400 ఏళ్ళు. 400 ఏళ్ళు తెలంగాణ నుంచి బయటకు పారేస్తున్నారు.
మీరు ఏమనుకుంటున్నారు? ఏదో మీ చంద్రబాబు నాయుడు వచ్చి హైదరాబాద్ కడుతున్నారు. 400 ఏళ్ళండి కులి కుదించ కాలం నుంచి సుమారుగా 400 పురాతన పట్టణాలు. ఈ పట్టణాలను తీసుకొచ్చి నేను కట్టించాను అది చెప్పండి. చార్మినార్ దగ్గర అందరూ పోయి ఉద్యోగాలు చేస్తున్నారా? అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారా? 400 ఏళ్ళు వచ్చింది. మీరు ఎవరు చంద్రబాబు నాయుడు కట్టించాడా? చంద్రబాబు నాయుడు ఎప్పుడు కట్టాడండి? చెప్పండి. 11 కాదు, చేస్తే 11 తెలుస్తుంది. మా నాయకుడు ఇప్పుడే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము మామిడి మీద వెళ్తాం, మీరు అమరావతి మీద వెళ్దామని ఎప్పుడే ఛాలెంజ్ చేశారు. మేము సిద్ధం. మీలాగేంటంటే ఈవీఎంలు మేనేజ్ చేసుకొని వచ్చి ఇది చేసుకుంటే కాదు, రేపు ఏమవుతుందో ప్రజలు చూస్తున్నారు. మీరు ఇచ్చిన సూపర్ 6 రైట్ అండి, రైట్. 11కి మీరు ఏమవుతారో తెలుసు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఆశా బిందు గారు, వెంకటరమణ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ